హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టానండి. ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదనమాట. మా వారొస్తే మాత్రం కంపల్సరీ తిడతారండి. అంత పని చేశాననమాట. ఏం చేశాను అంటే ఫస్ట్ అయితే ఉసిరికాయలు ఒక అర కేజీ అయితే మా అత్తయ్య గారు తీసుకొచ్చారండి. అవైతే నేను నీట్‌గా కడిగేసి తుడిచేసుకొని ముక్కలైతే కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. కళాయిలోనైతే ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకొని 2 స్పూన్ల ఆవాలైతే వేసుకున్నానండి. వేసుకొని ద్వారగా వేపుకొని అవైతే వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి. చల్లారిపోయాక వాటినైతే మిక్సీ అయితే పట్టేసాననమాట. అదే కళాయిలోనైతే ఒక 2 కప్పుల ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని మనం ముందల కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలైతే వేసేసుకున్నాననమాట. ఉసిరికాయ ముక్కలు వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా వేపుకున్నానండి. ఉసిరికాయ తొందరగా వేగిపోతుందనమాట. నేనైతే ఈ పచ్చడి ఫస్ట్ టైం పెడుతున్నానండి. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ పెట్టలేదు. ఉసిరికాయలు ఎప్పుడు తీసుకొచ్చినా సరే వేస్ట్ చేసేయడమే తప్పించి ఉసిరికాయల పచ్చడి అయితే ఎప్పుడు పెట్టలేదండి. ఇది ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ ఇలా వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. ఉసిరికాయలు అయితే ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగైతే కొంచెం మెత్తగా వేగిపోయాయండి. అవైతే నేను తీసేసి ఇలా బౌల్లోనైతే వేసుకున్నాననమాట. బౌల్ చిన్నదైపోవడం వల్ల వేరే బౌల్ మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చిందండి. నా దగ్గర అయితే గాజు బౌల్ ఇదే ఉంది. స్టీల్‌దైతే స్టీల్ తీసుకొని అందులోనైతే వేసేసుకున్నాను. ఒక కప్ అయితే కారం, హాఫ్ కప్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. ఇంకా మెంతి పొడి మనం ఆవాల పొడి మిక్సీ పట్టుకున్నాం కదండీ! అది కూడా వేసేసాననమాట. వేసేసి బాగా కలిపేసుకొని దీనికైతే పోపు అయితే పెట్టుకుంటున్నానండి. పోపుకి కావాల్సినవి ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా ఆవాలు కూడా ఒక స్పూన్ అయితే వేసుకొని అది కొంచెం వేగిపోయాక మనం కలిపి పెట్టుకున్నాం కదండీ ఉసిరికాయలు దీనిలోనైతే నేను వేసేసి బాగా కలిపేసానండి. లాస్ట్లోనైతే నేను నిమ్మరసం కూడా వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. తిట్లు కాయకుండా ఉంటే చాలు అనిపించిందండి. ఇంకా బాగా కలిపేసి మూత అయితే పెట్టేసి ఒక 3 డేస్ ఇలాగే వదిలేయాలన్నమాట. నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి. అందుకే ఎలా వచ్చిందో అంటున్నాను అనమాట. నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.